హాయ్ స్టూడెంట్స్, ఇది అప్పుడప్పుడు 2 ఆర్ 4 మార్క్స్ దేనికైనా అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఈజీ. డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం రియాక్షన్. సో ఫస్ట్ మనం రిలేషన్ రాసుకోవాలి ఆన్సర్ లో. ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఈజ్ ఏంటది? KP is equal to KC into RT power delta n. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు 2 మార్క్స్ కూడా అడుగుతుంటారు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ KP అండ్ KC అని. ఇది రాస్తే మార్క్స్ వచ్చేస్తాయి. సో డెల్టా ఎన్ అంటే ఏంటి? ఇక్కడ డెల్టా ఎన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. R for reactants, P for products. ఓన్లీ గ్యాసెస్ చూడాలి. ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 మోల్స్ ఉన్నాయి. మైనస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్ 1 మోల్, హైడ్రోజన్ 3 మోల్స్ అంటే 4. 2 minus 4 is equal to -2. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? KP is equal to KC into RT power -2. So KP is equal to KC by RT. So this is the relation between KP and KC. సో ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కూడా రాస్తే ఒక పని అయిపోతుంది. కేసీని డివైడ్ చేస్తేనే దీనికి ఈక్వల్ అవుతుందంటే కేపీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సో దేర్ఫోర్ కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. చాలా చాలా ఈజీ. డెల్టా ఎన్ 0 వచ్చినప్పుడు కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అని రాయండి. డెల్టా ఎన్ ఈజ్ లెస్ దాన్ 0 వచ్చినప్పుడు కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అని రాయండి. డెల్టా ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అని రాయండి. అది సింపుల్ లాజిక్ ట్రిక్. ఓకే, సో నో నీడ్ టు డిస్కస్ ద డివైడ్ చేస్తే ఏంటి, మల్టిప్లై చేస్తే ఏంటి, అది కూడా ఇబ్బంది అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఓకే, రైట్.